Joy University, best emerging university in South India. For admissions, contact. బేబీ నువ్వే చెప్పు. సృజన తిన్నావారా? చెప్పాలి. అది తినింది లేదు, వీడు పెట్టింది లేదు. ఏమైందిరా అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నన్ను వదిలిస్తున్నావారా? వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడేంట్రా. అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు. మీరు? నేనే బాబు, నేనే మల్లయ్యని. ఆ దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు. మల్లయ్య ఏమైంది? ఏమైంది మల్లయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నందినికి ఏమైంది? శివ ఎలా ఉన్నాడు? ఇంకెక్కడ నందిని, ఇంకెక్కడ శివ? ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు. ఇద్దరిని చంపేశారు బాబు. ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య? అవును బాబు. మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా. పాత పద్ధతులని సులకనగా చూశాం, కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు. మీ చదువుకు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు. నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు. అవునరా శివ, ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు. ఈ ఊరినే మార్చేస్తున్నారు. ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు, కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ పంచాయతీ రైతులు మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేరు. అలా అనకండి అయ్యా, ఇది మా బాధ్యత. ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా. శభాష్. రే మల్లిగా. అయ్యా దండాలయ్యా. మంచి కూతుర్ని కన్నావురా. తల్లి లేని పిల్లైనా ఈ పల్లెకే తల్లయింది. అంతా మీదయ్యా. అమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడు ఈ ఆకులు పొలాలేనా? నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? ఇంతకన్నా ఇంకెలా చెప్పాలిరా మగడా. సచ్చినోడా కూచో. నా పైన ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా? దృష్టి పెట్టి చాలాసేపు అయింది. వెళ్ళడానికి ఏ అడ్డు అప్పు ఉందో మరి లేదంటావా? లేదంటే లేదు, ఉందంటే ఉంది. లేదు, లాక్ చేసుకో. లాక్ చేస్తా. ఎందుకు బరిదగించావే? కులం తక్కువ దానా? అయ్యా, ఇదే మా శివదాన్ని ఒళ్ళ వేసుకునేదయ్యా. వీళ్ళే దాన్ని ఉసుకొలిపినట్టు ఉన్నారు. కులం తక్కువ నా కొడుకులు. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. కులంలో నీకన్నా తక్కువడమే కాని గుణంలో నీకన్నా గొప్పవాళ్ళమే. అంత గొప్ప గుణం ఉండేదైతే మావానెందుకు ఒళ్ళ వేసుకుంది? మీవాడే మా పిల్ల వెనకాల తిరిగాడు. పిల్లను పెంచుకోనికి చేతగా ఊరి మీద వదిలేసినోడివి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇదిగో రామిగా మాటలు జాగ్రత్తగా రాని. ఏంద్రా జాగ్రత్త? నువ్వు మాట్లాడి నన్ను అంటున్నావు. ఇందులో మీవాడు తప్పు ఉంది. ఒరే మల్లిగా, మావాడి తప్పే ఉంటే నా తల తీసుకుంటా, అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసే వాళ్ళం కాదు. మాది మర్యాద ఉన్న కుటుంబం. అంటే మాకు మర్యాద తెలీదా? మేమిచ్చే మర్యాద వల్లే మీకు గౌరవం పెరుగుతుందిరా. ఏందిరా రేగి ఎక్కువగా? నాలుకలు తెగిపోతాయి. ఇది పంచాయతీ సరిపోయింది, లేకపోతాను. మీ కులమోళ్ళందరూ ఒకటైతే
మా కుటుంబం వాళ్ళందరూ ఒకటైతాం. ఊర్లో ఉండేది మీరో మేమో తేల్చుకుందాం. మాతో పెట్టుకుంటే మీ గుడిసెల్ని తగలెట్టేస్తాం. ఆ, మీరేనా తగలెట్టేది? మాకు చేత కదా. మేం తలుసుకుంటే మిమ్మల్ని చంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మా కూలి పని అనుకుంటాం. ఏం చేస్తారా మీరు? కూలీనా కొడకల్లారా! ఏయ్, మల్లిగా! ఏయ్, ఏంట్రా ముందుకొస్తున్నారు? రామయ్య, మల్లిగా, ఆపండి. రే రామిగా, రే మల్లిగా, ఇప్పుడు ఏమంటారా? ఆ మల్లిగాడి పిల్లలు మేము చేసుకోమయ్యా. వారి కులం వేరు, మా కులం వేరు. నువ్వేమంటావురా మల్లిగా? మాకు కూడా ఇష్టం లేదయ్యా. చూడు శివ, చూడమ్మ నందిని, మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరే తగలబడేటట్టుంది. అలా జరగడానికి ఒక సర్పంచ్గా నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి. ఇద్దరూ కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి. మీరు చదువుకున్న పిల్లలు, అర్థం చేసుకుంటారనుకుంటాను. రారా పదం. ఇక అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండు. రామ్మా. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేదు. టైం లేదు, వెళ్తాం పదా. అయ్యా, చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా. శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. నందినిని కిరాతకంగా రేప్ చేశారు. రే మల్లిగా, రే మల్లిగా, అయ్యా, ఏం చేస్తున్నావురా? తప్పైపోయిందయ్యా. ఒరే మల్లిగా, చూడు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకు. కూతురుపోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు. అయ్యా, ఏమరపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి. నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది. ఇదిగో ఈ డబ్బులుంచు. పని చేస్తే ఇవ్వాల్సిన కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా అయ్యా? అది కాదురా. వద్దయ్యా, నాకు ఈ డబ్బు వద్దయ్యా. వద్దు. ఒరే మల్లిగా, మల్లిగా, పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్టా బతుకుతాడో ఏమో. అవునే, ఆ శివగాడు పట్నంలోని స్నేహితులను నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోశాడు. నా బిడ్డను నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే. నా కూతుర్ని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు. ఒరే శివగా, ఎంత మోసం చేశావురా! నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా. నువ్వు ఈ పాటికి చచ్చుంటావనుకున్నాను. నిన్ను నేను చంపుతారా? మల్లయ్య, నీ బిడ్డని చంపింది ఏం కాదు మల్లయ్య. నువ్వు కాక ఇంకెవర్రా? నీతోనే వచ్చింది కాది. అవును మల్లయ్య, మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నందిని, రామ్ మనల్ని క్షమిస్తాడంటావా? ఏమయ్యా పిఎస్, లంకేష్ ను బానే కాకాపడుతున్నావు. వాళ్ళ ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా, తగులుకుంటే అతుక్కొని ఉంటదని. లంకేష్, ఓసారి అటు చూడు, శివానందిని ఉన్నట్టున్నారే. ఈ టైంలో వీళ్ళిక్కడేంటి? ఏం కాదులే శివ, రామ్ మనల్ని క్షమిస్తాడు. వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా.
ఎవరే నీకన్నా? రేయ్ నా నందిని కొడతావురా? రే అంటావురా? శివ అన్న ప్లీజ్ అన్న శివ నందిని పిల్ల మిసమిసలాడుతోంది. ఓ సూపు చూడొచ్చు శివ కదా. వద్దన్నా. నాకు దీని మీద ఎప్పటి నుంచో మోజుంది, కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేశా. ఏం చిక్కావే? శివ లే శివ. నందిని అన్న ప్లీజ్ అన్న శివ. అన్న ప్లీజ్ అన్న శివ, వదిలేయండి అన్న. అన్న, నందిని please ఎట్రా, అన్న, నందిని. అన్న వదిలేయండి అన్న. శివ శివ లంకేష్ అన్న ఆ నేను. వదిలేయండి అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. నందిని అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న, మీకు దండం పెడతా అన్న, వదిలేయండి అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. అన్న మీకు దండం పెడతా, వదిలేయండి అన్న. దున్నుకోవడానికి వచ్చినోడికి దండం పెట్టకూడదే. అన్న నీకు దండం పెడతా అన్న, ప్లీజ్ అన్న. ఏయ్! శివ లంకేష్, ఇక్కడ వీడి పని అయిపోయింది. వదిలేయ్ అన్న, అక్కడ నువ్వు దాని పని చూసుకో. అన్న వదిలే. సిగరెట్ ఉందా? లంకేశుడు బాగా ఇవ్వు. వదిలేయండి అన్న. శివ మనకు ఛాన్స్ ఇస్తాడంటావా? ఏనుగులా ఉన్నావు, నీకెందుకయ్యా? అసలే షుగర్ పేషెంట్. సెక్రటరీ సిగరెట్ ఇవ్వు. లంకేష్, మేం కూడా. అదేమన్నా నా అత్త కూతురా కాబోయే పెళ్ళామా? మీలో సత్తా ఉంటే కానివ్వండి. కానీ థ్యాంక్స్ లంకేష్. లాగా అన్న ప్లీజ్ అన్న, వదిలేయండి అన్న. అన్న వద్దన్న. ఏమయ్యా విఆర్ఓ, ఎంతసేపు అయ్యా? త్వరగా రా. అన్న వద్దన్న. ఏమయ్యా బాగైందా? ఏముంది పిఎస్, అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది. ఏంటి అప్పుడే వచ్చేసావు? బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా? నా బ్యాటరీ డౌన్ కావడం కాదయ్యా, నువ్వు చేసిన బీభత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయిందా? అవును. మరి ఊరికే వదిలేసావా? దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికి వదిలేస్తానా? చా చచ్చా కూడానా? ఏంటి చచ్చిందా? మరి ఇప్పుడు ఎలా?
వీడు బ్రతుకుంటే మనకే ప్రమాదం. ఆలస్యం చేయకుండా త్వరగా చంపేయండి. అలా కిరాతకంగా నందిని రేప్ చేసి చంపేసి నన్ను తీసుకెళ్ళి గోడంలో కట్టేశారు మల్లయ్య. అలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను మల్లయ్య. నా నందిని లేకుండా బాబు నేను బతకలేను. ఆసుపత్రికి వెళ్దాం. నువ్వు నేను వెంటనే బతికించుకుంటాను. నా ఫ్రెండ్ శ్రీరామ్తో అలా శివ నా కళ్ళ ముందే ప్రాణాలు విడిచాడు బాబు. ఏం చేయాలో తెలియక నా చేతులతో నేనే కాల్ చేశాను బాబు. ఈ విషయం శివ నీతో చెప్పమన్నాడు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బాబు. రే శివా! వాళ్ళకి శిక్ష పడేలాగా మీరే చెయ్యాలి సార్. సార్ ఇదిగోండి సార్. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలి. ఓకే, దాన్ని నేను సంపాదిస్తాను. అలాగే సార్. అంతవరకు ఈ విషయాన్ని మీరెక్కడా చెప్పకండి. అలాగే అలాగే సార్. వన్ మోర్ థింగ్ రామ్, మల్లయ్యని సిటీలో మీ దగ్గరే ఉంచండి. అవసరమైనప్పుడు కోర్టుకు తీసుకురావచ్చు. ఓకే సార్. అలాగే సార్. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఉంటామయ్యా. మీరే న్యాయం చేయాలి. వస్తాం సార్. నమస్తే. ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? ఈ కంప్లైంట్ ఒకటే సరిపోదు కదా. వాళ్ళు రాజకీయంగా పలుకుబడున్నవాళ్ళు. సరైన ఆధారాలు లేనిదే వాళ్ళనేమీ చేయలేము. ఒక్క ఎవిడెన్స్, ఒకే ఒక్క ఎవిడెన్స్. చూసావా బాబు, మనల్ని ఆ దేవుడు కూడా మోసం చేశాడు. ఏంటి మల్లయ్య, ఏం జరిగింది? మనకి సాయం చేస్తాడనుకున్నా ఆ ఎస్ఐ కూడా ఉరేసుకుని చచ్చిపోయాడు. ఏమంటున్నావు మల్లయ్య? ఈ పేపర్ చూడండి. రామాపురం ఎస్ఐ ఆత్మహత్య. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. అసలేం జరుగుతుంది అక్కడ? అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే నేనక్కడికి వెళ్ళక తప్పదు. బాబు తప్పదు మల్లయ్య. అందుకే అఖిల, ఇక కాదని నా ఫ్రెండ్స్ను చంపిన వాళ్ల మీద కసి తీర్చుకుందామని ఈ రామాపురం వచ్చాను. కాని ఈ క్రమంలోనే నందిని అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన ఒక్కొక్కరిని వాళ్ల దారిలోనే చంపుకుంటూ వచ్చాను. తర్వాత పంచాయతీ సెక్రటరీని వేసేశాను. ఇక మీ అన్న లంకేష్ను చంపడానికి ఆ రోజు మీ ఇంటికొచ్చాను. నేనింతవరకు నా ఇంట్లో ఉన్నా అనుకున్నాను, కానీ నేనున్నది క్రూర మృగాలున్న అడవిలో అనుకోలేదు. వాడు నాకు సొంత అన్నయ్య అయినా ఒక ఆడపిల్లగా ఆ ఇంట్లో ఉండడానికి నాకు చాలా భయంగా ఉంది. వద్దురా, నన్ను నీతో తీసుకెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉందాం. వద్దకిలా, వద్దు. అప్పట్లో శివ, నందిని కూడా ఇలాగే అనుకున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎవరికీ రాకూడదు.
ఈ ఊళ్ళో కట్టుబాట్లు అంటున్నారే, వీటి వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? అన్యాయం తప్ప. కట్టుబాట్లను సరిచెయ్యాలి, ఈ ఊరిని సరిచెయ్యాలి. అప్పుడే నేను ఈ రామాపురం నుంచి బయటకు వెళ్ళేది. అంటే ఆ రోజు రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చింది నా కోసం కాదా? అబ్బా, నీకెలా చెప్పను? ఆ రోజు నువ్వు మెసేజ్ పెట్టిన తర్వాత నా లైఫ్లో ఇంకేం లేదనుకున్నాను. శివ నందినీలను చంపిన వారి మీద కక్ష మాత్రమే ఉందనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది నా కర్తవ్యంతో పాటు నా ప్రాణం కూడా ఇక్కడే ఉందని. ఐ లవ్ యూ రామ్. ఐ లవ్ యూ సో మచ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే నందిని విషయం అందరికీ తెలుస్తుందని భయమా? నోర్మోయ్, నోరు మెదిపావంటే చంపేస్తా. ఇలా నోరు మెదిపినందుకే ఇద్దరు ఆడాళ్ళుండాల్సిన ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే మిగిలావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి ఇంట్లో కూర్చో, లేదంటే చంపేస్తాను. ఇప్పుడు చెప్పండ్రా, అంత రాత్రి అక్కడేం చేస్తున్నారు? ఈ హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? దొంగలు సార్. దొంగలా? మరి ఊరిని డెవలప్ చేస్తామన్నారు. ఊరిని దాచుకొని మేము డెవలప్మెంట్ అయితే కాదు సార్, ఊరిని డెవలప్ చేసేది. మీ దగ్గర రాజకీయ స్కీములు చాలా ఉన్నాయిరా. సార్ బలరాం సార్, ఇప్పుడున్న కేసులే అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం. మళ్ళీ కొత్త న్యూసెన్స్ కేసులు అవసరమా? వీళ్ళని పంపించే. పదండ్రా, పదండి. ఒరే పరుగు. బలరాం సార్, సంథింగ్ మిస్సింగ్, ఏదో మిస్ అయిందే సార్. వెళ్ళొస్తాం సార్. సార్ ఆ కటింగ్ ప్లేయరు రేయ్ వద్దులేండి సార్. ఇక్కడికి మాలంటి వాళ్ళు చాలా మంది వస్తారు సార్. దాని అవసరం మాకన్నా మీకే ఎక్కువ ఉండదు. ఉంచండి సార్, ఉంచండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. వెళ్ళొస్తాం సార్. బాయ్ సార్. రారా రా. సార్ 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 మీకు ఏం కావాలి అడగండి సార్, చెప్పేస్తాను సార్. అబ్బా సార్ సార్ సార్. బలరాం సార్ లాగ్ లేకుండా డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చాడు సార్. ఇప్పుడు చెప్పరా, నేను ఫస్ట్ సర్పంచ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నావు, విఆర్ఓ సూసైడ్ స్పాట్ దగ్గర ఉన్నావు, విఆర్ఓ హౌస్ దగ్గర ఉన్నావు, పంచాయత్ సెక్రటరీ సూసైడ్ స్పాట్ దగ్గర కూడా ఉన్నావు. ఇప్పుడు స్టేషన్ దగ్గర తొంగి తొంగి చూస్తున్నావు. ఇలా ప్రతి చోట నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావురా? ఎస్ఐ రమణను వేసినట్టు నన్ను కూడా వేసేద్దామనా? ఒక రోజు రాత్రి బస్సు మిస్ అయ్యి ఉదయం బస్సు కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే నిద్ర పెట్టగా సెల్లో జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్ చూస్తా ఉన్నా సార్. అబ్బా భలే కామెడీగా ఉంది సార్. ఒకటే ఏకైకలు పక్కపక్కలు. ఇంతలో ఉన్నట్టుండి కేకలు అరుపులు వినిపించాయి సార్. అన్న వదిలేండి అన్న. శివ ఏంటి అని నా లుంగి ఎత్తి చూశాను సార్. ఏం మాట్లాడుతున్నారా? అది కాదు సార్, అక్కడ దోమలు ఎక్కువై నా లుంగి కప్పుకొని పడుకున్నాను సార్. ఆ కేకలు విని నా లుంగి ఎత్తి చూశాను సార్. అన్న ప్లీజ్ అన్న. శివ శివ అన్న ప్లీజ్ అన్న వదిలేండి. రేప్ చేస్తున్నారు సార్. అన్న మీకు దండం పెడతా వదిలేండి అన్న. రేపు జరుగుతుంటే ఏం చేస్తారా? చెప్పు చెప్పు. సార్ నా సెల్లో రికార్డ్ చేశాను సార్. సెల్లో రికార్డ్ చేసావా? ఎక్కడుంది అది? సార్ ఆ ఎస్ఐ సార్కి ఇచ్చాను సార్. ఇదివరకు మా దగ్గర కంప్లైంట్ మాత్రమే ఉంది, ఇప్పుడు మంచి ఎవిడెన్స్ ఇచ్చారు మీరు. ఇది మీకు ఇచ్చినట్టు వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు సార్. మీకేం భయం లేదు, మీరు ఇక్కడే ఉండండి, ధైర్యంగా ఉండొచ్చు. అట్టాగే సార్. సుబ్బయ్య బండితే ఆ కుక్కని ఈడ్చుకొద్దాం.
ఆ స్టేషన్లోనే ఆ రాత్రంతా గడిపాను సార్. అక్కడే నిద్రపోయాను సార్. అయినా అప్పటికీ సార్ రాలేదు సార్. ఆ సార్ కోసం చూసి చూసి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఉదయం నేను లేచి వచ్చేసాను సార్. తర్వాత ఎస్ఐ గారు చెట్టు ఊరేసుకున్నారని తెలిసి నేను ఇచ్చిన సెల్లు ఏమైందో తెలియక ఆ అంతకులకు దొరికితే నన్నేం చేస్తారనో భయంతో ఈ రామాపురంలో ఏం జరుగుతున్నా చాటుగా చూస్తున్నాను సార్. ఎస్ఐకి మొబైల్ ఇచ్చావు. ఎస్ఐ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి చనిపోయాడు. మరి మొబైల్ ఏమన్నట్టు? ఓకే రాముడు, ఆ రోజు నువ్వు సెల్ ఇచ్చినప్పుడు ఎస్ఐతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎవరెవరు వెళ్ళారు? సుబ్బయ్య బండితే. సుబ్బయ్య బండితి వెళ్దామన్నాడు సార్. డ్రైవర్ సుబ్బయ్య. ఎస్ఐతో డ్రైవర్ సుబ్బయ్యనా? డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? బలరాం, హంతకుడు దొరికాడు. జీప్ తీ. ఆధారాలు దొరికిన తర్వాత నీ పై అధికారికి సహకరించి ముద్దాయిని పట్టించాలి. కానీ నువ్వు ఆ ఎస్ఐని మట్టు పెట్టావంటే సార్, ఆ రోజు లంకేష్ని అరెస్ట్ చేయడానికి నేను ఎస్ఐ గారు సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సార్. అదే సర్పంచ్ గారు జరిగింది. అందుకని మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. రే ఎస్ఐ, ఏంట్రా నన్నే అరెస్ట్ చేస్తావా? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నోర్మై, చేసిందే తప్పుడు పని. పైగా ఎస్ఐ గారిని ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎస్ఐ గారు, ఈ రామాపురం పంచాయతీలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేను సహించేదే లేదు. అన్యాయం చేసింది ఎవరైనా సరే దోషి దోషే. వాడు ఊర్లో మనిషి అయినా ఇంట్లో మనిషి అయినా సమర్థించేదే లేదు. ఎస్ఐ గారు, తన్నుకుంటూ తీసుకెళ్ళండి. నా కడుపులో చెడబుట్టాడు. సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు మీరు? నోరు మూసుకొని జీపెక్కండి. ఆగండి. ఎస్ఐ గారు, నాదొక రిక్వెస్ట్. తరతరాలుగా మాది పరువు ప్రతిష్టలతో కూడుకున్న కుటుంబం. వీడితో అదెలాగో మంట కలిసిపోయింది. మీరు వాడిని అరెస్ట్ చేసి జీప్లో తీసుకెళ్తే ఈ ఊర్లో పరువు పోతుంది. సర్పంచ్గా నేను తలెత్తుకుని తిరగలేను. పదవి కంటే కూడా మానం మర్యాదలకే ఎక్కువ విలువిచ్చే వ్యక్తిని నేను. మీరేమీ అనుకోకపోతే వీళ్ళని నా కారులో తీసుకొచ్చి మీకు ఊరి బయట అప్పగిస్తాను. ఇలా అడుగుతున్నందుకు నన్ను మన్నించండి. ఓకే సర్పంచ్ గారు. సుబ్బయ్య, జీప్తి. వెళ్ళండి. వాడెలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. ఏంటి సర్పంచ్ గారు? రాజకీయ వారసత్వం అంటే? అది ఊరు కాబట్టే నిన్ను వదిలేశాను. ఇది ఏరు, ఎండిన పైరు. ఇక్కడ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని అరెస్ట్ చేస్తావురా? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాణ్ణి నువ్వు అరెస్ట్ చేస్తే నా రాజకీయం ఏం కాను? తరతరాలుగా వచ్చే నా రాజకీయ వారసత్వం ఏమైపోను? అంతరించిపోవాలా? నా కొడుకుతో అంతమైపోవాలా? ఈ రామాపురంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నిక అనే ఆలోచన ఎవ్వరికీ రానివ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నికై వస్తున్న రామాపురం సర్పంచ్. తుపాకీ లేని పోలీసోడు కొమ్ములు లేని జింకలాంటోడు. అది పులితో పోరాడలేదు. నానా, వాడు జారుకుంటున్నాడు.
పట్టుకుంటారా కొడుకుని పట్టుకోండి ఆగరా రాకేష్ పట్టుకో నా కొడుకుని యాక్సిడెంట్ అయింది పట్టుకో ఆగరా పట్టుకోండి వాడిని ఆగరా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తావరా? రేయ్ ఓబ్లేష్ లంకేష్ పని పని నా కొడుకు లంకేష్ నీకంత ధైర్యం ఉంటే నా జోలికి వస్తావురా? నా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది. ఏ లంకేష్, నాన్నా ఎందుకైనా మంచిది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఆ డ్రైవర్ గాడుంటే వాడిని వాడి ఫ్యామిలీని లేపేసేయండి. అలా ఎస్ఐ గారిని నా కళ్ళ ముందు చంపుతున్నా కూడా నేనేం చేయకుండా వచ్చేసాను సార్. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ఊరు వదిలి దూరంగా బ్రతుకుతున్నా సార్. సాక్ష్యాధారాలన్నీ కాల్ చేశారని వారు అనుకుంటున్నారు సార్. కానీ సాక్ష్యాధారాలన్నీ నా దగ్గరే ఉన్నాయి సార్. ఇవిగోండి సార్ సాక్ష్యాధారాలు.